దేవుని వాక్యమును ఆలకించుటకు ముందుగా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మానవులందరిపై ప్రేమతో సుదీర్ఘమైన రక్షణ ప్రణాళికను ఏర్పరచి కాలము పరిపూర్ణమైనప్పుడు నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు పంపిన తండ్రి, నీకు స్తోత్రం. క్రిస్మస్ పండుగకు సిద్ధపడుచున్న నీ బిడ్డలందరినీ దీవించండి. ఈ రోజు ఈ పవిత్రమైన బలి పూజ ద్వారా ప్రపంచ వ్యాప్తముగా నీ బిడ్డలు, నీ విశ్వాసులు లక్షలాది మంది నీ ప్రేమను, నీ దయను, నీ కృపను పొందాలని ఆశిస్తున్నారు. వారందరినీ దీవించి మీ ఆత్మవరములతో నింపుమని, మీ వాక్యమును ఆలకించుచుండగా దుఃఖితులు ఓదార్పును పొందాలని, కష్టాల్లో ఉన్న వారికి ఊరటను దయచేయుమని, అనారోగ్యముతో వ్యాధులతో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును, స్వస్థతను దయచేయుమని, జీవిత పోరాటములో అలసి సొలసి ఉన్న వారికి నూతన శక్తిని, బలమును దయచేయుమని, నీ వాక్కు ద్వారా నూతన సృష్టిని చేయుమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచ వ్యాప్తముగా ఈ దివ్య బలి పూజ ప్రత్యక్షం చేయబడుతుంది. లక్షలాది మంది ప్రజలు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. క్రిస్మస్ పండుగకి మనం సిద్ధపడుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: నశించుచున్న వారికి దేవుని సందేశము, క్రీస్తు సందేశము అర్ధరహితమైనది. రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. నశించిపోవుచున్న వారికి దేవుని వాక్కు, దేవుని సందేశము, దేవుని ఆజ్ఞలు, ప్రార్థన, సమాధానము అర్ధరహితమైనవి. కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. మనందరికీ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరిక. పరలోక తండ్రి దేవుని కోరిక కూడా అది. ఈ భూమిపై మనం వర్ధిల్లాలని, అందుకే తన కుమారుడైన క్రీస్తుని మన కొరకు పంపారు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన మన కొరకై మనుషుడుగా జన్మించెను. క్రిస్మస్ పండుగ యొక్క ఆశీర్వాదాలు నీ క్రిస్మస్ యొక్క అనుగ్రహాలు నీ వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబములో నీవు నిండుగా పొందాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని వదిలిపెట్టమంటున్నాడు, కొన్నిటిని సంపాదించుకోమంటున్నారు. అనగా నీ జీవితాన్ని పరీక్షించుకోమంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనారోగ్యంగా ఉన్నప్పుడు. మన శరీరం అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టరు టాబ్లెట్లు ఇస్తారు, పథ్యం చెప్తారు. నీవు కొన్ని తినవద్దు, కొన్ని తినాలి, అప్పుడే నీవు ఆరోగ్యం పొందుతావు. ఆ డాక్టర్ చెప్పినట్టు వింటాం. శారీరక స్వస్థత పొందడానికి వేరే మార్గము లేదు. క్రిస్మస్ యొక్క ఆనందం, క్రిస్మస్ యొక్క రక్షణ, బాలయేసు యొక్క దీవెనలు, త్రియేక దేవుని బలము, శక్తి నీకు, నీ కుటుంబానికి కావాలి అంటే దేవుడు నిన్ను కూడా ఈ ఆగమన కాలంలో పండుగకి సిద్ధపడుచున్న మనందరినీ కొన్ని వదిలేయమంటున్నాడు, కొన్నిటిని
పుణ్యకార్యాలు సంపాదించుకోమంటున్నాడు. వాక్యంలో మనం చదువుదాం. యోహాను సువిశేషంలో 3వ అధ్యాయంలో చదివాం, పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనస్సు పొందండి అని బాప్తిస్మ యోహాను ప్రకటించాడు. అంతేకాదు ప్రభు అయిన యేసుక్రీస్తు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట, దేవుని రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది మీరు మారు మనస్సు పొందండి అని ప్రభు అయిన యేసు కూడా ప్రకటించాడు. కనుక ఈ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కొరింథీయులకు పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనంలో జాగ్రత్తగా ఆలకించండి. పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అది దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. బిజీ అయిపోయింది ఈ రోజుల్లో మన జీవితం. కూర్చొని ధ్యానించే సమయము లేదు. ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఏది తోస్తే అది చేస్తున్నాం. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించడం లేదు. సమయమే లేదు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. జీవితంలో స్ట్రెస్, ఒత్తిడిని పెంచుకుంటున్నాం. అయోమయానికి గురి అవుతున్నాం. పడిపోతున్నాం. ఆనందాన్ని కోల్పోతున్నాం. దుఃఖాన్ని సంపాదించుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు ఈరోజు పౌలు గారి ద్వారా, కనుక మీరు ఎట్లు జీవిస్తున్నారు, మీరు ఏ విధంగా జీవిస్తున్నారని కూర్చొని ధ్యానం చెయ్యాలి. నీవు ఎవరవు? దేవుడు నిన్ను సృష్టించి ఈ లోకానికి నిన్ను పంపాడు కదా. చివరికి ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఏం చెయ్యాలి? ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరిని ఉద్ధరించాలి? ఎవరి రాజ్యాన్ని ప్రకటించాలి? ఎందుకు? నీ జీవిత ఉద్దేశమని ఈ రోజు మనకి ప్రభు తెలియచేస్తూ, మారు మనసు పొందాలి అంటే మొట్టమొదట నీవు ఎలా జీవిస్తున్నావనే దానిని గురించి ధ్యానించాలి. నీ అలవాట్లేంటి? నీ భాష ఏంటి? నీ పలుకులేంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ నడవడిక ఏంటి? మీరు ఎట్లు జీవిస్తున్నారని దానిని గురించి శ్రద్ధ వహింపుడు. పౌలు గారు అంటున్నారు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. జ్ఞానము గల బిడ్డల వలె, జ్ఞానము గల తల్లిదండ్రుల వలె జీవింపుడు. జ్ఞానము గల యువకుని వలె, జ్ఞానము గల యువతి వలె జీవించండి అని సామెతల గ్రంథములో కూడా అదే వాక్యము మనం ధ్యానిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, కుమారా నా పలుకులు ఆలకించి విజ్ఞానమును పొందుము, నీ జీవిత విధానమును గూర్చి ఆలోచించుకొనుము. పూర్వవేదములో ఉంది. పౌలు గారు రాసిన లేఖలో మీ జీవిత విధానమును గూర్చి ఆలోచించుకో. ఈ ఆగమన కాలంలో క్రిస్మస్ క్యారల్స్ అంటూ, కేకులంటూ, కార్డ్స్ అంటూ, కొయర్ అంటూ, ఇంకా క్రిబ్ అంటూ మనం చాలా బిజీగా ఉంటాం. మంచిదే. దానికంటే ఉన్నతమైనది నీ జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నావు? నీ హృదయాన్ని ఒక పశువుల పాకగా, నీ కుటుంబాన్ని ఒక పశువుల పాకగా మార్చి ప్రభుకి స్థానమిస్తున్నావా? పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులు 7వ అధ్యాయంలో పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 1వ వచనం, కనుక ఏ విధంగా సిద్ధపడాలి? ఆలకిస్తున్నారా? క్రిస్మస్ కి ఏ విధంగా సిద్ధపడాలి చూడండి. కనుక శరీరమును గాని ఆత్మను గాని అపరిశుద్ధపరచు సమస్తము నుండి మనలను మనము శుద్ధి చేసి కొందము. ఆగమన కాలంలో చేయవలసింది ఏంటమ్మా? షాపింగ్కి వెళ్తాం, నూతన వస్త్రాలు, ఇంటికి సున్నం వేస్తాం. దేవుడు అంతకంటే అమూల్యమైన సందేశాన్ని
కనుక శరీరమును గాని ఆత్మను గాని అపరిశుద్ధపరచు సమస్తము నుండి మనలని మనము శుద్ధి చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. శరీరమును గాని ఆత్మను గాని అపరిశుద్ధపరచు అలవాట్ల నుండి, అపరిశుద్ధపరచు ఆలోచనల నుండి, అపరిశుద్ధపరచు ప్రవర్తన నుండి, అపరిశుద్ధపరచు మార్గముల నుండి నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నప్పుడే క్రిస్మస్ ఆనందము, దైవ కుమారుడైన క్రీస్తు నీ కుటుంబంలో జన్మించగలరు. పౌలు గారు మొదటి తెస్సలోనియ పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము మనం చదువుతూ ఉన్నాం చక్కగా. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము ప్రభు మనకు తెలియచేస్తున్నారు, మీరు ఏ విధముగా జీవించుచున్నారు, మీ జీవితము క్రీస్తుకు అంకితము చేయబడినదై ఉండవలయును. ఎవరికి అంకితం చేస్తున్నాం మన జీవితాన్ని? మీ జీవితము క్రీస్తునకు అంకితము చేయబడినదై ఉండవలయును. చాలా చక్కగా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మరేం చేయాలి? ఈ ఆగమన కాలంలో ఒకరోజు ఒక అతను కొత్త ఊరికి ప్రయాణమైపోయాడు. బైక్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ఊరికి వెళ్ళాలి, కానీ ఆ ఊరు దాటిపోయాడు. దాటిపోయిన తర్వాత అనుమానం వచ్చింది, నేను వెళ్ళవలసిన ఊరు ఇంకా ఇంత దూరం ఉంటుంది, నేను దాన్ని దాటి వచ్చానేమోనని ఎవరింటికైతే వెళ్ళాలో ఆ ఇంటి వాళ్ళకు ఫోన్ చేశాడు. నేను పలానా చోట ఉన్నాను. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏ ఇంటికైతే వెళ్ళాలో వాళ్ళు చెప్తున్నారు, అయ్యో నువ్వు దాటిపోయావు, నువ్వు మా ఊరు దాటి వెళ్ళావు. అప్పుడు అతను అంటున్నాడు, మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆ ఇంటి యజమాని చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి నువ్వు యూటర్న్ తీసుకో, మధ్యలో ఎక్కడ యూటర్న్ లేదు, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ తిరిగిరా, మా ఊరు చేరుకుంటావు, నా ఇంటికి వస్తావు. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దారి తప్పినామేమో, చాలా దూరం వెళ్ళావేమో. ఆగమన కాలంలో దేవుడిచ్చే ఒక అపూర్వమైన అవకాశం, జీవితంలో ఒక యూటర్న్ తీసుకొని దేవునికి దూరంగా వెళ్ళావేమో, ఇష్టానుసారం జీవిస్తున్నావేమో, జీవిత ఉద్దేశాన్నే కోల్పోయి గమ్యాన్నే మర్చిపోయి జీవిస్తున్నావేమో. పరిశుద్ధమైన ఆగమన కాలంలో మారు మనసు పొందడానికి, జీవితంలో పాత జీవితాన్ని వదిలిపెట్టి పాపపు జీవితానికి స్వస్తి చెప్పి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అదే దేవుడు కోరే క్రిస్మస్, అదే ప్రభుని ఆనందపరిచే క్రిస్మస్. నీ జీవితంలో దేవుడు వెలుగుతో నింపుతాడు. అనేక సార్లు మనల్ని ప్రభు కోరుతూ ఉంటాడు, మీరు నూతనత్వంతో జీవించండి అని. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో మనం చదువుతున్నాం, మీరు కాబట్టి దేవునికి ప్రీతికరమైన యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడు. మీలో, రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం, మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగ చేయండి. మానసికమైన మార్పు, ఇంటర్నల్ చేంజ్, నాట్ ఎక్స్టర్నల్ చేంజెస్. బహిరంగమైనటువంటి మార్పులు కాదు, మానసికమైన మార్పు ద్వారా దేవుని నీలో నూతనత్వాన్ని, అనగా నువ్వు నూతన మనిషిగా ఎప్పుడు మారుతావు? మానసికంగా కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు. అంతరంగికమైనటువంటి మార్పు దేవుడు కోరేది అది. చాలాసార్లు మనకి మనసు మార్చుకోవాలని ఉంటది, కానీ కొన్ని విషయాలు మనల్ని కొత్త జీవితాన్ని ప్రారంభించనివ్వవు. ఏంటవి? మొదటిది గతం.
గతాన్ని తలుచుకుంటూనే ఉంటాం. సైతాన్ ఎప్పుడు మనకి గతాన్నే చూపిస్తుంది. దేవుడు మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. గతాన్ని తలుచుకుంటాం, గతం అయిపోయింది, దానిని గురించి బాధపడకూడదు, అది రాదు. ఇప్పుడున్నటువంటి నీ ముందున్న జీవితము దేవునికి అంకితం కావాలి. గతం అయిపోయింది. మనం చూడండి, ఒక్కొక్కసారి వరదలు వచ్చినప్పుడు ఇండ్లు కొట్టుకొని పోతాయి. మేము ఇదే సెమినరీలో దాదాపు 8 సంవత్సరాలు చదువుకున్న ఈ సెమినరీలోనే, ఈ ప్రాంగణంలోనే తిరిగాం, ఈ ప్రాంగణంలోనే ప్రార్థించాం. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు వరదలు వచ్చినప్పుడు బ్రదర్స్ గా మేము వెళ్ళాం. ఇండ్లు కూలిపోయి వరదల్లో చాలా ఇండ్లు కొట్టుకొని పోయాయి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఊళ్ళల్లో ఏమీ లేదు. ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మా అందరికీ ఆలోచన వచ్చింది, కొట్టుకోరిపోయిన దానిని గురించి మేమైతే సముద్రంలోనికి వెళ్ళలేం కదా, కట్టెలు కొట్టుకొని పోయాయి, కొన్ని వస్తువులు కొట్టుకొని పోయాయి. మేమేం చేశాం, ఆడ ఉన్న వాటితో మళ్ళీ ఒక ఇల్లు నిర్మించి లేని వాటిని కొని తెచ్చుకొని చక్కగా వాళ్ళకి మళ్ళీ గుడిసెలు గృహాలు వేశాం. కొట్టుకోరిపోయిన వాటి కొరకు మేము సముద్రంలో వెళ్ళలేదు. నేనేం చెప్తున్నానంటే, అలా గతంలో నీ జీవితము కొట్టుకొని పోయిందేమో, గతం అయిపోయింది, దాని కొరకు నీవు భయపడి బాధపడనక్కరలేదు. దేవుడు నీకొక కొత్త మార్గాన్ని చూపిస్తాడు. ఆయన నీపై ఉదయించి నీకొక నూతనమైన భవిష్యత్తును, బంగారు భవిష్యత్తులోనికి ఆయన నిన్ను నడిపించడానికే ఆయన మనిషిగా జన్మిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది దారిలో నడుస్తూ ఉంటాం, రాళ్ళని తొక్కుకుంటూ పోతాం. మట్టి మనుషులం మనం, ఆ రాళ్ళని తొక్కుకుంటూ వెళ్తాం. గాని శిల్పి మాత్రమే ఆ రాయిని ఒక అందమైన విగ్రహంగా మార్చగలడు. మట్టి లాంటి మనుషులం మనం. దేవుడు మనల్ని అందమైనటువంటి తన రూపాలుగా తీర్చిదిద్దాడు కనుక ఒక ఉన్నతమైన ఆలోచనతో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. గతాన్ని గురించి కాదు ఇప్పుడు నీవు బాధపడవలసింది, నీ ముందున్న భవిష్యత్తు. నీ దేవుడైన ప్రభువు నీకొక ఉన్నతమైన స్థితిని ఏర్పాటు చేశాడు. ఒక మహిమకరమైన జీవితాన్ని నీ ముందుంచాడు. భయపడకుము. యెషయా గ్రంథములో ఆయన వాగ్దానము చేయిస్తున్నాడు, భయమెందుకు నీకు ఓ నా మనసా, బలమైన దేవుడు నీకుండగా, అరచేతిలో నీ పేరు వ్రాసుకున్నాడు, ఆ చేతితో నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీ పేరు, నా పేరు అరచేతిలో వ్రాసుకొని ఆయన వాగ్దానం చేసే దేవుడు, నిలుపుకొనే దేవుడు కనుక మారు మనస్సు పొంది సువార్తను విశ్వసించి ఈ యొక్క ఆగమన కాలంలో మనం సిద్ధపడాలి. దేవుడు కోరేది అది. ఇక రెండవది, మనల్ని ఒక్కొక్కసారి ప్రజలను సంతోష పెట్టడానికే జీవిస్తాం. అందువలనే మారు మనస్సు పొందలేం. స్నేహితులను సంతోష పెట్టాలి, బంధువులను సంతోష పెట్టాలి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని సగము జీవితము సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళని సంతోష పెట్టడానికి పాప మార్గములు కూడా వెన్నుకుంటాం. అందుకే మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదు. దానిని వదిలి నీ దేవుణ్ణి సంతోష పెట్టే మార్గం ఏం చేస్తే దేవుడు సంతోషించగలడు, ఏ మార్గంలో వెళితే నా తండ్రి నన్ను దీవించగలడని దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను కనుగొనాలి. ఇక మూడవదిగా, దిగులు చింత మారు మనసు పొందనివ్వవు నిన్ను. ఎప్పుడు దిగులు చింత బాధ. దేవుని బిడ్డలకు ఉండవలసిన ఒక అపూర్వమైన లక్షణం సంతోషం, సమాధానం, ధైర్యం. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, దిగులు పడకు,
మారు మనసు పొంది ఆయన చెంతకురా. మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులను పోషించు మీ తండ్రి నిన్ను మరచునా, కంటికి రెప్పాల నిన్ను కాపాడును, తన చేతితో నిన్ను నడిపించును. ఆకాశ పక్షులను పోషించు దేవుడు ఆయన రూపంలో ఉన్న నిన్ను ఎలా మర్చిపోగలడు? జీవితాంతము దిగులు దిగులు, చింత, భయము, ఒత్తిడి, వాట్లతోటే పెరిగి వాట్లతోటే చనిపోతారా దేవుని బిడ్డలు? మనకి ఒక రక్షకుడు, బలమైన దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, పడిపోయిన వారిని లేపే దేవుడు, రాత్రింబవళ్ళు నీ చుట్టూ కావలి కాస్తున్నా ఒక బలమైన ప్రేమగల దేవుడు నీకున్నాడని మర్చిపోవద్దు. ఆయనే పశువుల పాకలో జన్మించిన రక్షకుడైన యేసు. ఈ అనుగ్రహాలన్నీ పొందాలి అంటే మారు మనస్సు పొందాలి. లేకపోతే క్రిస్మస్ పండుగలు ఎన్ని చేసుకున్నా దేవుని బిడ్డల ఆ విధంగానే మనం ఉంటాం. జీవితాన్ని మార్చుకొని ఒక టర్న్ తీసుకొని పాత మార్గము, పాపపు మార్గాలు, పాపపు స్నేహాలు, వ్యసనాలు, చెడు లక్షణాలు, గర్వము, అహంకారం, తల్లిదండ్రులకు వ్యతిరేకించడం, స్నేహితులని మోసం చేయడం, దుష్ట వాక్యాలు, ఇవన్నీ కూడా వదిలిపెట్టి ప్రేమపూర్వకమైన మార్గంలో నీవు నడుస్తావన్న ఆశతో దేవుడు మరొక క్రిస్మస్ లోకి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. సిద్ధంగా ఉన్నావా? లేకుంటే ప్రతి సంవత్సరం లాగే అలవాటుగా ఈ యొక్క క్రిస్మస్ ని కూడా మనము చేసుకుంటూ దేవుని యొక్క కృపని మనము కోల్పోతున్నామా? దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన లేఖలో కూడా చక్కగా మనకి తెలియజేస్తున్నాడు, మీరు మీ శరీరమును ఆత్మను పరిశుద్ధపరచు మీ దేవుని యొద్దకు రండి. చక్కగా దైవ వాక్యములు అనేక సార్లు ప్రభు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 10వ వచనం, ప్రభువుని ఆనందపరచున ఏదియో గ్రహించుటకు ప్రయత్నించుడు, దేవుణ్ణి సంతోష పెట్టేది ఏదో గ్రహించండి. చీకటికి సంబంధించిన నిష్ప్రయోజకులకు పనులు చేయు వారితో ఎట్టి సంబంధము కలిగి ఉండరాదు. పౌలు గారు రాసిన లేఖ ఎఫెసీయులకు 4వ అధ్యాయం 22వ వచనం, కనుక మీ పూర్వ జీవితము పాత స్వభావమును మార్చుకొనుడు. మీ పూర్వ జీవితము పాత స్వభావం మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనము గావించుకొనుడు. ఇంకా అనేక వాక్యాలు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు అందిస్తూ ఉన్నాడు. వీటన్నిటి సారాంశం ఏంటంటే క్రొత్త మనిషిగా, నూతన మనిషిగా మారు మనస్సు పొంది క్రిస్మస్ పండుగను కోపతాపాలు, పట్టింపులు, పంతాలు ఏవి కూడా మనకు మేలు చెయ్యవు. ప్రేమ, దీనత నిన్ను ఉన్నత స్థానానికి చేరుస్తుంది, నీకు గొప్ప విలువనిస్తుంది. క్రీస్తు అన్నాడు, తనను తాను తగ్గించుకొనివాడు మన ఊహకి అందనిగా హెచ్చింపబడును. దేవుని ముందు తల వంచేవాడు ఎవరి ముందైనా తల ఎత్తుకొనగలడు. దేవుని ముందు మోకరించేవాడు ఎవరి ముందైనా నిలబడగలడు. ప్రభు అయిన యేసుని నీ హృదయములో ఉన్నప్పుడు ఈ భూమి మీద అందరికంటే అత్యంత శక్తిగల బిడ్డవు. ఆయన నీ కుటుంబానికి నాయకుడుగా, పునాదిగా ఉన్నప్పుడు ఈ భూమిపై నీ కుటుంబాన్ని ఏ దుష్ట శక్తి గాని, ఏ శక్తి గాని కదిలించలేదు, కూలివేయలేదు. అది ఎప్పుడు నిరంతరము నిలుస్తుంది దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు దేవుడు అందించే వాక్యం, మీరు మారు మనస్సును, ఆత్మను, శరీరమును అపరిశుద్ధపరచు సమస్తము నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకుంటూ క్రీస్తు యొక్క రాక కొరకై మీరు సిద్ధపడుడని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కనుక మనం తగిన విధంగా సిద్ధపడదాం. జీవితాన్ని గురించి ధ్యానించుదాం, ఆలోచించుదాం, కష్టాల్లో ఉన్న వారికి సహాయపడుదాం,
చివరికి నీకు మిగిలేది మత్తయి సువార్త 25వ అధ్యాయం. నేను ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు. మన డిగ్రీలు, మన సంపాదన, మన పేరు ప్రతిష్టలు ఏది కూడా మనతో రాదు. నేను ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు, వస్త్రహీనుడైనపై వస్త్రాలు ఇచ్చారు, పరదేశంలో నన్ను దర్శించారు, చెరసాలలో నన్ను చూశారు. మన చుట్టూ ఎంతమంది పేదలు, అనాథలు. మొట్టమొదట మీ కుటుంబంలో ఆ ప్రేమను పంచండి. మీ చుట్టూన్న వారికి ఆ ప్రేమను పంచండి. దేవుడు గొప్పగా దీవిస్తాడు. శాంతి స్థాపకులు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. క్రీస్తు చెప్పిన మాట. ఆయన గొప్పవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. చదువుకున్న వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అని ఎక్కడ అనలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, శాంతి స్థాపకులు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. ఎవరమ్మా దేవుణ్ణి చూసేది? హృదయ శుద్ధి గలవారు. ఆ హృదయ శుద్ధి లేకుండా ఏనాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేము. కనుక ఈ పూజలో ప్రార్థించుకుంటూ ఒక మంచి క్రిస్మస్ మన జీవితంలో మరచిపోలేని క్రిస్మస్ గా జరుపుకోవాలని, ఈ క్రిస్మస్ నీ జీవితంలో, మీ కుటుంబంలో నిజమైన ఆనందాన్ని, రక్షణను, ఓదార్పును, ధైర్యాన్ని, ఐకమత్యాన్ని, స్వస్థతను దయచేయాలని మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరి మనవులను ఆలకించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, అనారోగ్యముతో వ్యాధులతో బాధపడుచున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ప్రభువా నయం కాని రోగాలతో, అర్థం కాని బాధలతో విలవిలలాడుతున్నారు దేవా. వారందరిపై దయ చూపండి తండ్రి. నీ కరుణాహస్తమును వారికి అందించి వారికి మంచి ఆరోగ్యమును, ఓదార్పును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా తండ్రి, క్రిస్మస్ పండుగను అర్థవంతంగా చేసుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ దివ్యవాణి టీవీ సిబ్బందిని, CEO ఫార్ బాలశౌరి గారిని, సహాయపడుతున్న గురువులను దీవించి ఇంత చక్కటి ఏర్పాట్లు ఎంతో ఖర్చు పెట్టి అందరికీ దేవుని ప్రేమను, వాక్యాన్ని అందించాలని ప్రయత్నిస్తున్న వీరందరినీ ఆశీర్వదించి వారిని నీ యొక్క దీవెనలతో నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, మారు మనస్సు పొందడానికి మీరు మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు తండ్రి. గత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించి మాలోని తప్పొప్పులన్నీ సరిదిద్దుకొని మీ చిత్త ప్రకారము జీవిస్తూ ఈ క్రిస్మస్ కి మా హృదయాలను శుద్ధి చేసుకొని ఆనందాన్ని పొందే కృపను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చేతులు జోడించి మౌనంగా మీ కుటుంబ అవసరాలను, వ్యక్తిగత అవసరాలను ప్రభువుకి సమర్పించండి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఈ బిడ్డల మనవులను, వారి కుటుంబ అవసరాలను, ఈ పూజను ప్రత్యక్షంగా చూస్తున్న బిడ్డలందరి కుటుంబ అవసరాలను, వారి హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నీ ఈ పీఠంపై చేర్చి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మీ ఆశీర్వాదములతో అందరినీ బలపరచమని పరిశుద్ధుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరము హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి.
హృదయాంజలి మరియసుతుడు పరిజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా నిన్ను చేర మానవాళి కోరిక కనులార చూడ నీదు వేడుక ధనధాన్యము ఫల పుష్పము నీరాజనమీయగా ప్రేమ మీర దివ్య పాద పూజ సేయగా మనసైన కానుక ముదమారమీయగా సాదరముగా స్వీకరించు జీవదాయక అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా మహివెలసిన మహదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా సహోదరి సహోదరులారా, మనందరము కలిసి అర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ దేవా, నీ తిరుసభ అర్పణలను పవిత్రము చేయుము. పూజనీయమైన పరమ రహస్యం నిర్వహించు మేము స్వర్గపు ఆహారంతో పోషింపబడినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్య తల్లి మరియమాత అతనిని గర్భమున మోసెను.
అతని రాకను బాప్తిస యోహానేసు ప్రకటించి అతడు రాగానే ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జనమునకు సిద్ధపడుచున్నము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలో అతని స్తుతులను పాడుటలో నిమగ్నమైండుటూ ఆనందించుదుముగాక. కావున దూతలతో అతి దూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోకాదళములన్నిటితో ఏకీభవించి మేము మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. అందరము మోకరించుదాం. వీలున్న వాళ్ళందరూ కూడా దివ్య బలి పూజను వీక్షిస్తున్నవారు మీ కుటుంబాలలో సాధ్యమైతే మోకరించి ఈ నడి పూజలో పాల్గొని దేవుని ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పరిశుద్ధుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును
ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాం. మీ సముఖం నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభని జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ మన్నించి క్షమించి ఈ లోకంలో అవతరించారు మనల్ని మన్నించడానికి. క్రిస్మస్ అంటే ఒకరినొకరం క్షమించుకోవడం కనుక ఎవరి మీదైనా మనకి పగ, అసూయ, ద్వేషాలు ఉన్న ఎడల వారి కొరకు ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా వారిని క్షమిస్తూ పరలోక జపం వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి, అంటు రోగాల నుండి, వ్యాధుల నుండి, జబ్బుల నుండి, కరోనా వైరస్ నుండి, ఇతర వ్యాధుల నుండి, కరువు కాటకాల నుండి, భయము నుండి, దుఃఖము నుండి, పాపము నుండి, అసూయ ద్వేషాల నుండి మమ్ము రక్షించండి తండ్రి. మా ఈ రోజులలో మా అందరికీ శాంతిని, మంచి ఆరోగ్యాన్ని, సమాధానాన్ని దయచేయండి. మీ దయానుగ్రహములను మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, కన్నీటికి గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోసతో పలికిన ప్రభువైన యేసువా,
మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. నేను మిమ్ము అనాథలుగా వదిలిపెట్టను, నేను సదా మీతో జీవించెదనని వాగ్దానము చేసిన దేవుని గొర్రె పిల్ల, ఇదిగో. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రేమాహారం, ఇదే నిత్య జీవాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం,
పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముపై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముపై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం. నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం. ఆత్మబలమే ఆహారం అలసిన విశ్వాసిని నడిపించును ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం. ఈ శాశ్వత భోజనకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజనకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమవరములతో పోషింపబడి మేము చేయి విన్నపమును మాకు అనుగ్రహింపుడు. క్రీస్తు వచ్చినప్పుడు మేము నీ పవిత్రాత్మక వెలుగుతో నింపబడి తేజోవంతమగు జ్యోతులతో క్రీస్తు సమక్షములో ప్రకాశించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదురాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక.
ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగ యుగాలు రాజమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజమేలు చక్రవర్తిగా. దిగిరావా మము బ్రోవా మో జీవదాయక, దిగిరావా మము బ్రోవా మో జీవదాయక. నీవు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీవు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజ ఇంత అర్థవంతముగా దేవుని యొక్క దీవెనల చేత నింపబడినటువంటి వాతావరణంలో జరపబడిందంటే ఎంతో మంది దీనికి కారణమై ఉంటూ ఉన్నారు. మొట్టమొదటిగా రెవరెండ్ ఫాదర్ జెరోమ్ ప్రత్యేకమైనటువంటి పిలుపును అందుకొని మరి దేవుని చేత అనేకమైనటువంటి వరములు పొందినటువంటి వారు. మరి ఫాదర్ జెరోమ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అన్ని మేత్రాసనాలు కోరుకునేటువంటి వ్యక్తి. అన్ని మేత్రాసనాల్లో ప్రసంగం కోసం, వడకాల కోసం ఆయనను అడుగుతూ ఉంటారు. ఆ విధంగా 2 ఉభయ రాష్ట్రాలలో తెలిసినటువంటి వ్యక్తి రెవరెండ్ ఫాదర్ జెరోమ్ గారు. కాబట్టి ఈరోజు మన మధ్యలోనికి వచ్చి దివ్యవాణి టీవీ కేంద్రం నుండి మనకు ప్రధాన యాజకులుగాను ఉపదేశకులుగాను ఉండి మనకు భావయుక్తమైనటువంటి విధముగా అర్థవంతమైనటువంటి రీతిలో ప్రసంగించినందులకి మనందరము కూడా కృతజ్ఞతలని మన యొక్క కరతాళ ధ్వనులతో తెలియజేద్దాం. గట్టిగా చప్పలు కొట్టి ఫాదర్ కి కృతజ్ఞతలను తెలియజేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క దివ్యవాణి కేంద్రం గాయక బృందం రెవరెండ్ ఫాదర్ తుమ్మ వెలాంగని గారి యొక్క ఆధ్వర్యంలో దేవదాస్, రోజా, సంధ్య, రత్న, రాజీవ్, ప్రశాంత్ వీరందరూ కలిసి మనకు చాలా వినసంపోయినటువంటి సంగీతం ద్వారా ఈరోజు మనము మంచిగా బలి పూజలు పాల్గొనడానికి సహకరించి ఉన్నారు. కాబట్టి ఈ గాయక దివ్యవాణి టీవీ కేంద్రం యొక్క గాయక బృందానికి వారి యొక్క సహకారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆశీర్వదించుదాం. మరి రేపటి దినమున ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దల దీవెనలే మన యొక్క జీవితానికి పునాదులు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంతో రెవరెండ్ ఫాదర్ కస్పర్ నల్గొండ మేత్రాసన గురువులు మనతో ప్రసంగించబోతున్నారు. కాబట్టి వీలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బలి పూజలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి విధాలుగా మనం పాటలను పాడుకుంటూ ఉంటాం. సంగీతం గురించి ఆలోచన చేసినప్పుడు భగవంతుడు మనిషికి ప్రసాదించిన వరాలలో సంగీతం విశిష్టమైనది. కళాహృదయానికి ప్రకృతి అంతా సంగీతమయంగా లయబద్ధంగా గోచరిస్తుంది. మనిషి సంగీత సరాగాలకు పరవశించి పులకించిపోవడం సహజం. శిశుర్వేతి పశుర్వేతి అనేటువంటి విధముగా శిశువులు పశువులు కూడా సంగీతానికి స్పందిస్తాయి. రాళ్లను కూడా కలిగించే సత్తా సంగీతానికి ఉంది. ప్రజల సుఖదుఖాలు, ఉద్వేగ ఉత్తేజాలు, సంతోషానందాలు, భక్తి విశ్వాసాలు, ప్రేమ స్నేహాలు, ఆరాట పోరాటాలు, జయాలు వెరసి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా జీవితమంతా పాటల్లో శ్రావ్యంగా పలికించవచ్చు. అందుకే గీతం, సంగీతం, గానం, గాత్రం జన హృదయ పారవశ్య స్పందనగా ధ్వనిస్తాయి, మనుషులను పులకరింపచేస్తాయి. ఈ నేపథ్యంలో దివ్యవాణి క్రిస్మస్ రాగాలు, క్రిస్మస్ దివ్య రాగాలు అనేటువంటి ఆల్బమ్ ద్వారా మనకు
క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా మన యొక్క విచారణలో, మన యొక్క ప్రార్థన ప్రదేశాలలో పాటలను పాడుకునేటువంటి విధముగా దివ్యవాణి ప్రత్యేకంగా రూపొందించి ఉన్నది. కాబట్టి ఈ మొదటి పాటను క్రిస్మస్ రాగాలు అనేటువంటి ఈ మొదటి పాటలో లాలి పాట, ఈ పాటను లాంచ్ చేయాల్సిందిగా రెవరెండ్ ఫాదర్ బాలశౌరి మన సిఇఓ దివ్యవాణి టీవీ యొక్క కేంద్రం యొక్క సిఇఓ గారిని ఆహ్వానిస్తున్నాను. వారితో పాటుగా సంగీతాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ జానీ డిక్రూజ్, విజయవాడ మెత్రాసన గురువులు, మరి ఈనాడు ఈ లాలి పాటను రచించినటువంటి మధుర కవి స్టాన్లీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అందరం గట్టిగా చప్పలు కొడుతూ మన సిఇఓ ఫాదర్ గారిని, జానీ డిక్రూజ్ ఫాదర్ గారిని, స్టాన్లీ గారిని వేదికను అలంకరించాల్సిందిగా చప్పల ద్వారా ఆహ్వానించుదాం. మన దివ్యవాణి కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం దివ్య రాగాలు. ఎందుకంటే ఇందాక ఫాదర్ గారు చాలా సుదీర్ఘంగా చెప్పారు పాటల గురించి. కానీ ఆ పాటలు వినడం మనకి హాయిని, తర్వాత ఆధ్యాత్మికతని అందిస్తాయి. కాబట్టి ఈ దివ్య రాగాల్లో భాగంగా 4 పాటలు ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మన చైర్మన్ ఉడుమల బాలగారి ప్రోత్సాహంతో ఇవి నిర్మించబడ్డాయి. దీనికి రచన మన ఫాదర్ అనకర్ల ప్రశాంత్, అట్లాగనే బండి స్టాన్లీ గారు. ఫాదర్ అనకర్ల ప్రశాంత్ ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. అట్లాగనే శ్రీ బండి స్టాన్లీ మధుర కవి, ఆయన కూడా ఇక్కడ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్లో సీనియర్ రైటర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఇదివరకు భారత మిత్రంలో ఉపసంపాదకులుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఎరభం, వీరు ముగ్గురు కూడా ఈ పాటలు రాశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ పాటలకు స్వరకల్పనతో పాటు సంగీతాన్ని పూర్తి స్థాయిలో మరి ఏ పైసా కూడా తీసుకోకుండా అందించిన ఫాదర్ జానీ డిక్రూజ్ గారు అక్కడ స్మైల్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మనందరి తరపున అభినందనలు. ఇది త్వరలోనే అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. ముందు మన దివ్యవాణి టీవీ ఛానల్లో, ఆ తర్వాత యూట్యూబ్ అన్నిట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది క్రిస్మస్ కూడా పాడుకోవచ్చు. అట్లాగానే వివిధ రూపాలలో త్వరలో దీన్ని నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరొకసారి దీన్ని అందరూ కూడా వినియోగించుకోమని ఆహ్వానిస్తూ ఐఎమ్ లాంచింగ్ ది ఫస్ట్ సాంగ్ లాలి పాట.
ಶಿಶುವಿತಡೆ ಪರಲೋಕ ವೆಲುಗಿತಡೆ ಆನಂದ ವಿಭುಡಿತಡೆ ಅನುರಾಗ ನಂದನುಡೆ ಪರಿಶುದ್ಧ ಶಿಶುವಿತಡೆ ಪರಲೋಕ ವೆಲುಗಿತಡೆ ಆನಂದ ವಿಭುಡಿತಡೆ ಅನುರಾಗ ನಂದನುಡೆ ಭುವಿ ನೀರು ಪಲಕಿಂಚగా వరమీరి తనయుడిగా భువి నీరు పలకించగా వరమీరి తనయుడిగా ఒడిలో నా ఒడిలో నిదురించవా బాలా జోజో జోజో అని పాడగా జోజో జోజో ప్రభువా జోజో జోజో దేవి భానుడా జోజో జోజో సుతుడా దేవి నేను రాజితడే దీనుల తోడితడే ఇమ్మానువేలితడే పేదను ప్రియుడితడే దేవి నేను రాజితడే దీనుల తోడితడే ఇమ్మానువేలితడే పేదను ప్రియుడితడే దివి నేడు ప్రభవించగా జగమంత ఊయలగా దివి నేడు ప్రభవించగా జగమంత ఊయలగా ఒడిలో నా ఒడిలో శయనించవా యేసు అద్భుతమైన మెలడీ, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అద్భుతమైన మెలడీ, చాలా శ్రావ్యంగా ఉంది వినటానికి. దీనిని పర్యవేక్షించింది ఫాదర్ అనకర్ల ప్రశాంత్. ఈరోజు ఒకటి రిలీజ్ చేశాం, రేపు 2 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం, ఎల్లుండి ఇంకొకటి, మొత్తం 4 సాంగ్స్. అంటే నేను అందరికీ చెప్తున్నాను, మనమే కాదు ఈ టీవీని వీక్షించే ప్రతి ఒక్కరికి వాళ్ళు దేవాలయంలో కూడా పాడుకోవడానికి. ఒక్క నిమిషం. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు మాత్రమే ప్రత్యక్షంగా ఈ దివ్యవాణి ప్రత్యక్ష ప్రసారం కాకుండా మీకు మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం దొరికింది. ఎందుకంటే ఇది మంచి కాలం కాదు, మనందరికీ తెలుసు, సోషల్ డిస్టెన్సింగ్. అందుకనే కేవలము 50 మందికి మాత్రమే ప్రవేశం రిస్ట్రిక్ట్ చేయడం అయింది. కాబట్టి టీవీ చూస్తున్న వాళ్ళు రేపు ఎల్లుండు ఇంకా ఇది 2వ రోజు కాబట్టి ఇంకొక 5 రోజులు మాత్రమే అవకాశం ఉంది. మీరు ఫోన్ చేసి 11 కానీ 22 కానీ ఇంకొక నంబర్ ఉంది, ప్రమోషన్స్ నంబర్, ఫోన్ చేసి రిజర్వ్ చేసుకోండి. 50 మందికి మాత్రమే ప్రవేశం రావచ్చు. ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ తోటి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సరే, ఇప్పుడు రెండవ విషయం, దివ్యవాణి టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానించేది భక్తిపూర్వకంగా ఈ 9 రోజుల పాటు, ఇంకా 7 రోజులు ఉన్నది. ఆ తరువాత కూడా క్రిస్మస్ పండుగ, అనగా క్రిస్మస్ పండుగ జనవరి 3 తోటి పూర్తవుతుంది. జనవరి 3 ఎప్పుడది? క్రీస్తు ప్రభువు 3 రాజులు సాక్షాత్కార మహోత్సవంతో. అప్పటిదాకా ఈ ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఆస్వాదించాలని, భక్తిలో పెరగాలని, క్రీస్తు ప్రభు మీ హృదయాల్లో జన్మించాలని నేను ప్రార్థిస్తూ, ఈ సందర్భంగా పూజలు పెట్టించుకునేవారు పూజలు పెట్టించుకోండి. ఆ విధంగా మీరు
పూజలు పెట్టించుకోవడం ఈ నవదన ప్రార్థనలో ఒక భక్తి కార్యం అయితే, రెండవది మీ దివ్యవాణి టీవీని పోషించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఈరోజు ఒక కొత్త విషయాన్ని మీరు చూసుంటారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దివ్యవాణి ఒక్కసారి రాలేదమ్మా. 16 సంవత్సరాల క్రితం నేను వేసిన మొదటి అడుగు దేవుడు పిలిచినప్పుడు, తర్వాత ఏమీ లేనప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది, ఎందుకంటే ధనవంతులతోటి ఇది వద్దనుకున్నాడు దేవుడు, ఎంతో మంది భాగస్వామ్యంతో కావాలనుకున్నాడు, ఆశపడ్డాడు దేవుడు. అందుకని మీలాంటి వాళ్ళు చాలా మంది 2 చేపలు 5 రొట్టెలు ఇవ్వడం వల్ల ఈరోజు ఇది జరిగింది. కానీ ఈరోజు మీరు ఒక కొత్తది చూసుంటారు. ఈ ట్రాక్ ఈరోజు దీని ఏమంటారు, సౌందర్యం మనం చూడగలిగాం కేవలం ఈ ట్రాక్ అండ్ ట్రాలీ అంటారు, డాలీ షాట్స్. కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను, దీనికి 2 లక్షలు ఖర్చు అయింది. కానీ చిన్న చిన్నగా దేవుడు మనకు అమర్చుతున్నాడు. కాబట్టి ఎవరైనా ఇది బాగుంది అని అనుకుంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ముందుకు రండి. అదేవిధంగా రేపటి రోజున మనకు సౌండ్ సిస్టమ్ కొనబోతూ ఉన్నాం. పూర్తిగా నిన్న కూడా అనౌన్స్ చేశాను. 3 లక్షలతో, అంటే ఆల్రెడీ ఉన్నది సౌండ్ సిస్టమ్ ఇంకొంతగా మనం పూర్తి చేస్తే మొత్తం పూర్తి సౌండ్ సిస్టమ్. అప్పుడు మనం హైర్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే చిన్నగా మనం సమకూర్చుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా అనిపిస్తే, పార్ట్ అనిపించినా కానీ, కొంత భాగం నేను పంచుకుంటాను అనిపించినా కానీ ముందుకు రావచ్చు. సరే, మరొకసారి మరి ఈ 9 రోజులతో పాటు తర్వాత కూడా పాల్గొనమని ఆహ్వానిస్తూ 21వ తేదీన లైవ్ కార్యక్రమం ఆర్చ్ బిషప్ గారు 50వ బంగారు జూబిలీ చేసుకుంటున్నారు. తుమ్మాబాలా గారు వారిది లైవ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. అట్లాగానే మరి గమనించండి, జనవరి 3 కూడా లైవ్ ఉంటుంది. క్రిస్మస్ రాత్రి కూడా లైవ్ ఉంటుంది వరంగల్ పీఠం నుండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి అవకాశం కలిగించడానికి. అట్లాగనే జనవరి రాత్రి, అట్లాగనే క్రిస్మస్ రాత్రి 2 లైవ్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి దివ్య బలి పూజల్లో పాల్గొనాలని మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే 24 రాత్రి ఈ పూజ అయిన తర్వాత 8 గంటలకి సినిమా, మొట్టమొదటిగా దివ్యవాణి ఒక సినిమాని మన ముందుకు తీసుకువస్తుంది. 1.5 గంటల నిడివి గల సినిమా. దాని పేరు గాలిపటం. ఏ పటం? గాలిపటం. అయితే గాలిపటం ఎగరడానికి ఏం కావాలండి? సరే, అవన్నీ నేను చెప్పను ఇప్పుడు. కానీ మన కుటుంబాలు నిలబడడానికి కావలసినది ఏమిటి అనే అంశం మీద చాలా చక్కగా మోడర్న్గా మీకు నచ్చే విధంగా మాదా టీవీ తర్వాత దివ్యవాణి టీవీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాము. అది 21వ తేదీ ఆడియో ప్లస్ ట్రైలర్ రిలీజ్ ఉంటుంది. ఆ 21వ తేదీ తర్వాత 24వ తేదీ ప్రదర్శన ఉంటుంది మన టీవీలో. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, ఆనందించండి, దేవుణ్ణి ఆస్వాదించండి. ఒక్క మాట చివరిగా, ఫాదర్ జెరోమ్ చాలా భక్తియుతంగా ఈరోజు మనల్ని నడిపించారు. చాలా బాగుంది. ఎందుకంటే నేను టీవీలో కూడా చూశాను, చాలా బాగుంది. అలాంటి గురువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఈ వేదికని వాడుకోవాలి. ఇది మహావేదిక, లక్షలాది మందికి వెళుతుంది, 50 లక్షల మంది సుమారు. కాబట్టి ఇలాంటి వేదికని మనం వాడుకోవాలని మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ఆ దేవుని యొక్క ఆశీస్సులను కోరుకుంటూ ప్రభువుకి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినమున క్రిస్మస్ సందేశం 73 మంది పాల్గొనగా 2 మొదటి బహుమతి, 2వ బహుమతి పొందారు. తర్వాత 5 మంది కన్సోలేషన్ ప్రైజెస్ కొన్నాము, వాళ్ళు గెలుపొందారు. అవి వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనము తిలకిస్తూ వారు ఏ విధంగా క్రిస్మస్ సందేశాన్ని వివరించారు, క్రిస్మస్ అంటే ఏమిటో అది ఎలా వివరించారో తెలుసుకుందాం. క్రిస్మస్ సందేశం. క్రిస్మస్ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రేమ పండుగ. దేవునితో
సత్సంబంధాన్ని కోల్పోయినటువంటి మనిషిని తిరిగి రక్షించడానికి దేవుడే దైవ ప్రణాళికను ఏర్పాటు చేసి దిగులు వీడి గుడికి వచ్చి మనిషిగా జన్మించి మనిషికి ఓ మహోన్నతమైనటువంటి జీవన మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి శుభవేళ క్రిస్మస్ పండుగ. అంధకారంలో ఉన్న ప్రపంచానికి ఓ వెలుగురేఖలా ఉదయించాడు క్రీస్తు. నేర్పించాడు ప్రేమ పాఠం, చూపించాడు ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గంస్తూ పగలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీని ఆరోగించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. జీవించటమే క్రిస్మస్ యొక్క పరమార్థం. అనునిత్యం క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆనందంతో క్రిస్మస్ జరుపుకుందాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. అందరికీ నమస్కారం. నా పేరు రోసి. క్రిస్మస్ అంటే మనందరికి తెలిసిందే, క్రీస్తు పుట్టినరోజు. బెత్లెహేములోని పశువుల పాకలో ఎలాగైతే క్రీస్తు జన్మించారో అలాగే నా హృదయం అనే పాకలో క్రీస్తు జన్మించడమే నాకు నిజమైన క్రిస్మస్. ప్రతి సంవత్సరం నూతన దుస్తులు, నూతన వస్తువులు ధరించడమే కాకుండా నేను ఎంతవరకు నా లోపల పొంగుచున్నటువంటి పాపపు బురగలను ఏ విధంగా కడుగుకొని శుద్ధి చేసుకుంటానో ఆ రోజే, ఆ క్షణమే చిన్నారి బాలయేసు నా హృదయంలో జన్మిస్తారు. ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయినప్పటికీ భౌతిక క్రియల కన్నా నాకు ఆధ్యాత్మిక క్రియలు చాలా ముఖ్యమైనవి. ఆధ్యాత్మిక క్రియలనగా నా యొక్క చిత్తము, శుద్ధి, మనసు ఎప్పుడైతే పవిత్రంగా ఉంచుకుంటానో అప్పుడే నేను చేసే కార్యాలు కూడా పవిత్రంగా ఉంటాయి. మొదటి క్రిప్ మరియమాత గర్భం అయితే, రెండవ క్రిప్ పశువుల పాక అయితే, మూడవ క్రిప్ గా చిన్నారి బాలయేసు నా హృదయంలో జన్మించడమే నాకు నిజమైన క్రిస్మస్. థ్యాంక్ యూ. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారము. నా పేరు మేరీ ఆద్యారెడ్డి. నేను క్రిస్మస్ గురించి చెప్తున్నాను మీకందరికీ. క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ వస్తుంది. మనము డిసెంబర్ 25 పండగ జరుపుకుంటాము. యేసుక్రీస్తు తండ్రి జోసెఫ్, తల్లి అమ్మ మరియా. యేసుక్రీస్తు బెత్లెహేము నగరంలో జన్మించారు. మనము ఒకరికి సాయం చేయాలి. అప్పుడు జీసస్ మనకి బ్లెస్సింగ్ ఇస్తారు. మనము అందరితో ఉల్లాసంతో ఆనందంలో ఈ పండుగ జరుపుకుంటాము మనం కుటుంబాలతో. క్రిస్మస్ డే శాంటా క్లాస్ ని మన ఇంట్లో డెకరేషన్లు అంతా చేస్తాము. కొత్త బట్టలు శాంటా లాగానే బట్టలు కొత్త తెచ్చుకొని వేసుకుంటాము. మనము ఒకరికి సాయం చేయాల్సిందే. మనము చర్చికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తాము. విష్ యూ అ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోను వీక్షిస్తున్న వారందరికీ శుభోదయం. క్రిస్మస్ అనగా ఆనందాల పండుగ. ఈ ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్ పండుగ మాత్రమే. కారణం ఏమిటంటే యేసు ప్రభు ఓ మతానికో, ఓ వర్గానికో, ఓ జాతికో చెందిన దేవుడు కాదు. మన బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా యేసు ప్రభు అందరికీ ప్రభువే. ఈ లోకంలో ఉన్న ప్రజా మానవాళికి ప్రేమను, శాంతిని, సంతోషము, సమాధానము, రక్షణను అందించడానికి యేసు ప్రభు బహుమానంగా తనను తాను ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు నరుడై ఈ భూమిని పవిత్రమునర్చిన వేళ ఈ క్రిస్మస్.
తన దైవత్వము మనుషులను నింపుటకు, మనుషులలో దైవత్వం పెంచుటకు దేవుడు నరుడై పశుల పాకలో జన్మించిన ఈ శుభవేళ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఇది డిసెంబర్ 25న క్రైస్తవులు గొప్పగా పండుగ జరుపుకుంటారు. నిజానికి క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. థ్యాంక్ యూ. అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. క్రిస్టమస్ అంటే నాకు క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తు జననం ద్వారా సమాధానాన్ని పొందుకొని ఆ సమాధానాన్ని 10 మందికి పంచటం. జీవితాలను పరిశుద్ధపరిచే దేవుడు ఈ లోకంలో జన్మించిన అతి పవిత్రమైన దినం. ఆ పరిశుద్ధతలో మనము ఉందాం. పాపం నుండి ఈ లోకాన్ని విడిపించటానికి, సాతాను చీకట్లను తొలగిస్తూ ఈ లోకానికి మన జీవితంలో వెలుగులు ప్రసాదింపడానికి పవిత్రాత్మ ప్రభావం చేత కన్యామరియ గర్భాన పశువుల పాకలో మన కోసం లోకరక్షకుడు పుట్టిన పర్వదినం. ఎలాగైతే ప్రతి ఇంటిపైన, ప్రతి చర్చ్ పైన కనిపించే నక్షత్రం యేసుక్రీస్తు పుట్టాడు అని గొల్లలకు, జ్ఞానులకు దారి చూపిందో, అదే నక్షత్రం యొక్క వెలుగును మన జీవితాలలో నింపుకొని చీకటి నుండి వైదొలిగి దేవుని బాటలో, వెలుగు బాటలో నడుద్దాం. క్రిస్టమస్ అంటే ఒక్క రోజుతో పోయే సంతోషం కాదు. క్రీస్తులో జీవిస్తూ, క్రీస్తుని ఆరాధిస్తూ, క్రిస్టమస్ యొక్క వెలుగును మనలో నింపుకొని ప్రతిదినం క్రిస్టమస్ యొక్క వెలుగును, క్రిస్టమస్ యొక్క సంతోషాన్ని పొందుదాం. అందరికీ మరి ఒకసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. లోకరక్షణార్థమై రాజాది రాజుగా తను తాను తగ్గించుకుని ఈ లోకంలో పశువుల పాకలో ఒక పసిపాడుగా జన్మించి తన శాంతి సందేశాన్ని ఈ లోకంలో వెదజల్లడానికి వచ్చాడు. ఆయన మన హృదయాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి ఆహ్వానించుకున్నప్పుడు ఆయన శాంతి సందేశాన్ని మనం స్వీకరించి శాంతి సమాధానంతో జీవిస్తూ మన ఎదుటి వారిని కూడా సంతోషంగా జీవింపజేస్తున్నప్పుడు, శాంతితో జీవింపజేస్తున్నప్పుడు ప్రతిరోజు మన జీవితాల్లో ఒక క్రిస్మస్. దేవుని నమ్మని వారికి ఒక్కరోజే క్రిస్మస్, కానీ ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రిస్మస్. ఆయన శాంతి మార్గంలో నడుద్దాం, ఆయన వెలుగులో నడుద్దాం. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. క్రిస్మస్ సారాంశాన్ని పునీత అథనేసిస్ గారు ఒక వాక్యంలో ఈ విధంగా చెప్పారు. మనలను ఆయన వలె మార్చుటకు ఆయన మన వలె మారారు అనగా, తన దైవత్వంలో మనలను భాగస్థులను చేయుటకు ఆయన మన మానవత్వంలో భాగస్థులయ్యారు అనగా, దీని లోతైన అర్థం క్రిస్మస్ అంటే పంచుకోవడం. భాగ్యశాలి మన పేదరికాన్ని పంచుకున్నాడు. ఆ సర్వశక్తివంతుడు నిస్సహాయతలో పాలు పంచుకున్నాడు. అదే విధంగా మనం కూడా మనకున్నది, మనది అన్నది ఇతరులతో పాలు పంచుకోవాలి. మొదటి క్రిస్మస్ రోజున ఖరీదైన దుస్తులు, ఆడంబరమైన డెకరేషన్స్ లేవు. బాలయేసుకి పశువుల తొట్టే పాన్పైంది, పొత్తిగుడ్డలే పట్టు వస్త్రాలు అయ్యాయి. మరి అలాగే మనం కూడా పేదలలో, వలస కార్మికులలో, నిస్సహాయులలో బాలయేసుని చూద్దాం. మన దగ్గర ఉన్నది పంచుకుందాం. అదే నిజమైన క్రిస్మస్. అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు.